హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎం ఆటోమొబైల్. ఇవాళ మనం ఈ ట్రియో అశ్వా ఈ బైసైకిల్ రివ్యూ చేయబోతున్నాము. ఈ బైసైకిల్ యొక్క మరిన్ని డీటెయిల్స్ అండ్ టెస్ట్ డ్రైవ్ కోసం మీరు నంద్ సిస్టమ్స్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ షోరూమ్ యొక్క కంప్లీట్ అడ్రస్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ఇది అశ్వా బ్యాజింగ్ అండ్ ఇది పోర్టబుల్ లిథియం అయాన్ బ్యాటరీ. దీని యొక్క వారంటీ వచ్చేసి 18 నెలలు. ఈ సైకిల్లో 26 ఇంచుల డ్యూయల్ స్పోక్ వీల్స్ యూస్ చేశారు అండ్ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అండ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ యూస్ చేశారు. ఇది సైకిల్ యొక్క ఎల్ఈడి హెడ్లైట్. ఇది ఈ ట్రియో బ్యాజింగ్ సైడ్లో. ఇది బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. బ్యాటరీ ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. 2 to 3 అవర్స్లో కంప్లీట్లీ ఛార్జ్ అయిపోతుంది. ఈ మెటల్ బాక్స్లో కంట్రోలర్ ఇచ్చారు అండ్ ఇది 250 వాట్ వాటర్ ప్రూఫ్ మోటార్. ఇది IP65 డస్ట్ ప్రూఫ్ ఇంకా వాటర్ ప్రూఫ్. ఇది సైకిల్ యొక్క హైట్ అడ్జస్టబుల్ సీట్. ఈ సైకిల్ యొక్క ఫ్రేమ్ మీద కూడా 30 months వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సైకిల్లో స్టీల్ మడ్ గార్డ్స్ యూస్ చేశారు. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ యూస్ చేశారు. ఇది 180 mm డిస్క్ బ్రేక్ రేర్లో. మోటార్ అండ్ కంట్రోలర్కి 15 నెలల వారంటీ ప్రొవైడ్ చేశారు. ఇది దీని యొక్క సైడ్ స్టాండ్, సైకిల్ లాక్ అండ్ ఇది వాటర్ ప్రూఫ్ డిజిటల్ డిస్ప్లే. ఈ 3 బటన్స్తో ఈ డిస్ప్లే ఆపరేట్ చేయొచ్చు. అప్వర్డ్ యారో, డౌన్వర్డ్ యారో ఇంకా ఎం బటన్. ఎం అంటే మోడ్ చేంజింగ్ స్విచ్. ఈ ఎం బటన్ను 5 seconds మటుకు లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లే ఆన్ అవుతుంది. అండ్ దీంట్లో డిఫరెంట్ మోడ్స్, వాటేజ్ కన్జంప్షన్, స్పీడ్, కిలోమీటర్ ఇంకా బ్యాటరీ స్టేటస్ డిస్ప్లే చేస్తుంది. దీంట్లో 5 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. మనం అప్వర్డ్ యారో ప్రెస్ చేస్తే మోడ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ డౌన్వర్డ్ యారో ప్రెస్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h. ఇది దీని యొక్క హెడ్లైట్ అండ్ హారన్ స్విచ్. ఇది ఒక్క ఫుల్ ఛార్జ్లో 80 kilometers వెళ్తుంది. ఇది ఎల్ఈడి హెడ్లైట్. ఎం బటన్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే డిస్ప్లే ఆఫ్ అవుతుంది అండ్ బ్యాటరీ కూడా ఆఫ్ చేయొచ్చు. ఈ సైకిల్ ఒక కాస్ట్ వచ్చేసి 38,000 రూపీస్. కీస్ అన్లాక్ చేసి బ్యాటరీ ఇలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. దీని యొక్క వెయిట్ వచ్చేసి 2 to 3 kgs. సో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా ఛార్జ్ చేయొచ్చు. ఇది దీని యొక్క ఛార్జింగ్ పాయింట్. సేమ్ మనం మొబైల్ ఎలా ఛార్జింగ్ చేస్తామో అలాగే ఛార్జింగ్ చేయొచ్చు. అండ్ ఇది వితౌట్ బ్యాటరీ నార్మల్ సైకిల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఎలక్ట్రిక్ బైసైకిల్తో మనం పొల్యూషన్ని తగ్గియొచ్చు అండ్
ఫిట్‌నెస్ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక షార్ట్ టెస్ట్ డ్రైవ్ వీడియో చూద్దాము. మనం చూసినట్టయితే ఇప్పుడు పెడలింగ్ చేయకుండా కూడా ఈజీగా మూవ్ అవుతుంది. ఈ సైకిల్ యొక్క లోడింగ్ కెపాసిటీ వచ్చేసి 90 కేజీస్. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.